నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవుల భారీ బహిరంగ సభకు దేశవ్యాప్తంగా సాధువులు, మఠాధిపతులు, హిందూ ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చిన వైనం. హిందూ ఆలయాలకి స్వయం ప్రతిపత్తి కల్పించడమే లక్ష్యంగా హైందవ శంకరావం సభ నిర్వహణ. సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడి. కేబీఎన్ కాలేజీలో మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎంపీ రాబోయే 6 నెలల కాలంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించేలా చూస్తామని వ్యాఖ్య. రాష్ట్రంలో కొత్త సినిమాలకు అధిక ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బెనిఫిట్ షో పేరుతో సామాన్య ప్రజలపైన భారాలు మోపటం సరికాదని పవన్ కళ్యాణ్ కి హితబోధ. నగరంలో సినీ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం. ఒకే టికెట్ పై సినీ బజార్, అవెంజర్స్, అవతార్ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఎగ్జిబిషన్. సంక్రాంతి పండుగ సెలవులకి ఆకట్టుకునే విధంగా ఏర్పాటైన స్టాల్స్. సంక్రాంతి సెలవులకు ఆంధ్రాకు వస్తున్న వాళ్ళకి కనువిందు. హైందవ సహోదరులతో నగరం కాషాయమయమైంది. కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను హైందవులు ఘనంగా ప్రారంభించారు. సభకు దేశవ్యాప్తంగా సాధువులు, మఠాధిపతులు, హిందూ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి రాక కోసం 15 ప్రత్యేక రైళ్లు, వేలాదిగా బస్సుల్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల మంది ఈ సభకు వస్తారని వేసిన అంచనా నిజమైంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే లక్ష్యంగా హైందవ శంకరావం సభను నిర్వహించారు. సభ ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం వైపు నుంచి దాదాపు 3,300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే హైందవ శంకరావం బహిరంగ సభ ఏర్పాట్లలో విజయవాడ కాషాయమయంగా మారింది. ర్యాలీలుగా వచ్చిన వారు జై శ్రీరామ్, హరహర మహాదేవ్, జై బజరంగబలి నినాదాలతో హోరెత్తించారు. సభలో ప్రధానంగా దేవాలయాలను ఎండోమెంట్ నుంచి తప్పించి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్తో పాటు హిందువులపైన, గుడులపైన దాడులు వంటి అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిస్పందిస్తాం. జై శ్రీరామ్. అన్యాక్రాంతమైన ఆలయ ఆస్తులను తిరిగి ఆయా ఆలయాలకే చెందించటానికి తగిన రీతిలో పోరాడి ఆలయాలను రక్షించుకుంటాం. జై శ్రీరామ్. హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధము, సంపర్కము కలిగి ఉండి దేవాలయాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటాము. జై శ్రీరామ్. హిందూ దేవాలయాలను హిందువులమైన మేమే నిర్మించుకున్నాము కనుక వాటిని ధర్మాచార్యుల మార్గదర్శనములో హిందువులమే యోగ్యమైన పద్ధతిలో నిర్వహించుకుంటాము. జై శ్రీరామ్. దేవాలయాల పరిరక్షణ కోసం, దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఈ జాతీయ మహోద్యమంలో భాగస్వాముల అవుతాము. మీరంతా అయ్యే ఉన్నారు. ఇది నిరంతరము కొనసాగిస్తాము. జై శ్రీరామ్.
సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. అందులో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కేబిఎన్ కాలేజ్లో ఆదివారం మెగా మెడికల్ క్యాంపును ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రారంభించారు. వాస్క్యులర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ సంపత్ వాదిత్య, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ సువర్ణ కుమారిలు కిడ్నీ, గుండె, క్యాన్సర్, కంటి వ్యాధులకి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై మెడికల్ క్యాంపుని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి 15 రోజులకి ఒక్కొక్క ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే 6 నెలల కాలంలో పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించేలా చూస్తామని చెప్పారు. వ్యాధులకి గురైన సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడటమే తమ లక్ష్యమని చెప్పారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో గతంలో చూసాము, మెడికల్ క్యాంపులు ప్రతి డివిజన్ లోనే పెట్టడం జరిగింది. వరద మొగియగానే వారు చాలా చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టారు. కానీ విజయవాడ ప్రాంతంలో మెయిన్ గా వెర్కోస్ ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది. దీని మీద క్యాంప్ పెట్టాలని గో హాస్పిటల్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి రాగానే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా లోకల్ నాయకులు మీరా గారికి, వెంకన్న గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. షేక్ గారికి, ఫతావుల్లా గారికి, అందరికి మెయిన్ నాయకులు చంటి గారికి అందరికీ చెప్పడం జరిగింది. ముందుగా కేబిఎన్ యాజమాన్యం మాకు సహకరించి ఇవాళ ఈ స్పేస్ మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా గో హాస్పిటల్ యాజమాన్యానికి, శంకర ఐ నేత్రాలయ వారికి, ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి సెంటర్లో ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ప్రతినిత్యం ఇక్కడ జరిపి ఇక్కడ ఎటువంటి వ్యాధుల నుంచి విముక్తి ఉచిత క్యాంపులు కండక్ట్ చేస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో కొత్త సినిమాలకు అధిక ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనిఫిట్ షో పేరుతో సామాన్య ప్రజలపైన భారాలు మోపడం సరికాదని పవన్ కళ్యాణ్ కి హితబోధ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలతో పాటు సినిమా టికెట్ల ధరలు పెంచడం లేదని చెప్పిన ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వం బెనిఫిట్ తో పాటు టికెట్ ధరలు పెంచుతామని బడా నిర్మాతలకు కొమ్ము కాయడం సరికాదని మండిపడ్డారు. 8 నెలల పాటు రైతులు 6 కాలం చెమటోడ్చి పండించిన పంటకు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర లేదని, గిట్టుబాటు ధర కల్పించమని కోరుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిర్మాతలకు ఊడిగం చేయడానికి, అదేవిధంగా పెద్ద హీరోలకు మేలు చేయడానికి, వాళ్ళకు 100 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడానికి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా రేట్లు పెంచడం, బెనిఫిట్ షోలకు అనుమతించడం దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము సినిమా రేట్లు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదని ప్రకటించిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం సిగ్గుచేటు. పైగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ ముఖం పెట్టుకొని దాన్ని బలపరుస్తున్నారో నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింటారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇటు పెంచుతామంటే ఇవాళ 6 కాలం కష్టపడి 6 నెలలు 8 నెలలు కష్టపడి పొలాల్లో ఉండి ఎంతో శ్రమించి వాళ్ళ పంటలు పండిస్తే ఆడ మార్కెట్ యార్డుకి చూస్తే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ ఢిల్లీ స్థాయిలో గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ రైతులతో మాట్లాడే దిక్కు లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కనీస మద్దతు ధర ఇవ్వలేకపోతా ఉన్నావు. దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు, సినిమా రేట్లు పెంచుతాం, అది వాళ్ళపైన భారం పడుతుంది, పడినా అదేం పర్వాలేదు, ఎవరైతే సినిమా యాక్టర్లు ఉన్నారో వాళ్ళకి మెయిల్ చేస్తాం, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళకు ఊడిగం చేస్తామంటే నిర్మాతలకు డబ్బున్న కోటీశ్వరులకు ఊడిగం చేయడానికి మీకు గవర్నమెంట్ ఇచ్చారని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు కష్టపడి పనిచేసే రైతు గురించి మాట్లాడవు, వాళ్ళ శ్రమ గురించి మాట్లాడవు, వాళ్ళ గిట్టుబాటు గురించి మాట్లాడవు. నిర్మాతలకు 100,000 కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ప్రజలపైన ప్రత్యేకించి పాపము సినిమా అంటే అభిమానులు ఉంటారు, అభిమానులకి ఇంత వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి. అది పోయి వాళ్ళ పైన మీరు బెల్ట్ వేస్తున్నారు, వాళ్ళకే రేట్లు ఎక్కువ పెంచి ఇది వసూలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కోటీశ్వర నిర్మాతలకు, తర్వాత అయాచితంగా డబ్బు సంపాదించే ఈ సినీ పెద్ద హీరోలకు ఊడిగం చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది తప్ప సమాజ శ్రేయస్సు గురించి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదే తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ తప్పు చేయడం అంటే ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఒకటి లేదు. నేనే కాదు, అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి కోరుతాను. నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సినీ బజార్ ఎగ్జిబిషన్ ని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ లాంఛనంగా ప్రారంభించారు.
ఒకే టికెట్ పై సినీ బజార్, అవెంజర్స్, అవతార్ ప్రదర్శనల్ని ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల్ని కుటుంబ సమేతంగా ఈ ఎగ్జిబిషన్ ని వీక్షించవచ్చని తెలిపారు. చిట్టుగుంట శాతవాహన కాలేజీ గ్రౌండ్స్ లో సినీ బజార్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు ఆహ్లాదానికి అందరూ దూరం అవుతున్న వేళ విజయవాడ నగరంలో కొత్త ప్రపంచం ఆవిష్కృతమైందని తెలియజేశారు. ఎగ్జిబిషన్ లో పురాతన కాలం నాటి అవతార్, అవెంజర్స్ ప్రతిమలు అబ్బురపరుస్తున్నట్లు తెలిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఈ ఎగ్జిబిషన్ అలరిస్తుందని చెప్పారు. తదనంతరం నిర్వాహకులు నందివాడ గురు గోపీనాథ్ మాట్లాడారు. సినీ బజార్ ఎగ్జిబిషన్ లో కనీవిని ఎరుగని రీతిలో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన సినీ బజార్ ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్వానం పలుకుతుందని తెలియజేశారు. అంతేకాకుండా జైంట్ వీల్, కొలంబస్, టొరాటోరా, బ్రేక్ డాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత, కుక్కల రమేష్, కాలేజీ కరెస్పాండెంట్ నెడుమోలు రమా సత్యనారాయణ, ఆజాం, నందివాడ నాని, గోపీనాథ్, నందివాడ కిరణ్ కుమార్, అడప ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కండక్ట్ చేయడంలో అద్భుతమైనటువంటి ప్రగతిని మనందరికి కూడా చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కార్యశీలత, అకుంఠిత దీక్ష, దక్షత, హార్డ్ వర్కింగ్ నేచర్ మన దేశమంతా కూడా అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఈ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ఎప్పుడు మనం చూడనటువంటి వాటిని మనకు చూపించగలుగుతుండటం మన విజయవాడ వాస్తవులైనటువంటి నందివాడ నాని గారి ఫ్యామిలీని ముఖ్యంగా అభినందిస్తూ ఉన్నాం. మరి మనం చెప్పుకోవాలని అంటే ఎక్కడైనా సరే మనకి శంకరరావు గారు రండి, ఎక్కడైనా సరే ప్రపంచంలో మనం గమనించినట్టయితే ప్రపంచంలో ముఖ్యమైనటువంటి రెండే రెండు. ఒకటి ముందర మనకి ఆహారం కావాలి, తర్వాత రెండోది ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏ ప్రజలైనా ఏ ప్రాంతవాసులైనా ప్రపంచవ్యాప్తంగా కావాల్సినవి ప్రధానంగా ఈ రెండు మాత్రమే. ఆహారం కావాలి, తర్వాత ఎంటర్టైన్మెంట్ కావాలి. వీళ్ళు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఈ రెండు రకాలు మనకు అందిస్తున్నారు. మొదట ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్ని రకాలైనటువంటి మనందరం ఇష్టపడేటటువంటి అనేక చిత్రాల్లోని నటుల యొక్క శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం అవడం చాలా సంతోషం. వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి మా కాలేజీలో ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఆత్మీయ మిత్రులు మధుమోహన్ కృష్ణ గారు అన్నట్టు ఎంతో కష్టపడ్డారు. నాని గారు కానీ గోపి గారు కానీ 2 నెలల క్రితం చూస్తే ఇక్కడ ఏమీ లేదు. ఇవాళ ఉంటే ఇక్కడ ఏదో ఒక అత్యద్భుతం, ఒక ఇంద్రజాలం సృష్టించినట్టు సృష్టించారు. వాళ్ళకి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇకపోతే విజయవాడ నగర ప్రజలకి వినోదం కలిగించడానికి ఏదో ఒక వినూత్న శైలిలో ఇంత మటుకు మా కాలేజీలో ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టలేదు. ఇందాక నేను చూసినప్పుడు అనుకున్నా, చాలా కష్టపడి వినూత్న శైలి యువతకి, మాలాంటి పెద్దవాళ్ళకి, ఇందాక పిల్లలకి ఆ నాగేశ్వరరావు ఫోటో ఎప్పటిదో రామారావు వాళ్ళందరూ చూస్తుంటే ఏదో ఇంకో లోకంలో ఉన్నట్టు ఇదంతా చూస్తుంటే ఇప్పుడు మాకే 2-3 గంటల నుండి చూడాలనిపిస్తుంది అనమాట. అటువంటి అత్యద్భుతంగా పెట్టారు ఈ ఎగ్జిబిషన్ని. ఈ యొక్క నగర ప్రజలు వినోదం కోసం అనేక రంగాలు ఉంటాయి, అస్తమానం ఇంటి టీవీ ఉంటుంది కాదనం. ఇటువంటి వాటిలో వచ్చి ఆహ్లాదంగా మంచి ఆహారం, నిజంగా వీళ్ళు మంచి భద్రత అన్నమాట. ఎంతో వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తారు వాళ్ళ నాని గారు కానీ గోపి గారు కానీ వీళ్ళు. తర్వాత దీనికి ముఖ్య కారణం మా కార్పొరేటర్ గారి హస్బెండ్ మన రమేష్ గారు ఎంత కష్టపడ్డాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టించి తీరాలి. మహిళలు ఏ రంగంలో ప్రవేశిస్తే ఆ రంగాన్ని అభివృద్ధి చేస్తారని సాంస్కృతిక సాంఘిక సంఘం అధ్యక్షురాలు దూపాటి శ్రీదేవి తెలిపారు. మహిళలకి రాని విద్య అంటూ ఏమీ లేదని చెప్పారు. మహిళలకి గొప్పతనం పురాణాల్లో సైతం స్పష్టంగా చెప్పబడిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక భాషా సాంస్కృతిక శాఖ శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంఘం సంయుక్త నిర్వహణలో చేనేతకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన దూపాటి శ్రీదేవి మాట్లాడారు. మహిళలు ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగాన్ని అభివృద్ధి చేశారని అనే విషయాన్ని చరిత్ర స్పష్టం చేసిందని తెలియజేశారు. అంతరిక్షంలో కూడా మహిళలు వెళ్లి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో భాగంగా హాజరైన మహిళలు మొత్తం చేనేత చీరలు ధరించి వచ్చారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకి వివిధ రకాలైన పోటీలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విచ్చేసిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో
ఒక ప్రోగ్రాం మన సంస్కృతి సాంప్రదాయం తగ్గట్టుగా చేస్తూ వస్తున్నాను. అయితే అనుకోకుండా ఎందుకు ఆలోచన వచ్చింది, చేనేత వాళ్ళు ఇదివరకు రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డారు. నేత కార్మికులను ఎవరు ప్రోత్సహించట్లేదని ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇదివరకు రోజుల్లో అట్లా ఇబ్బంది పడ్డారు. అట్లా ఆలోచన వచ్చిందే చేనేతకు చేయూత. మనందరం ఇంతమంది సుమారుగా ఒక 500 మంది మహిళలు వచ్చారండి. వీళ్ళందరూ నేత చీరలు కట్టుకొని వచ్చారు. అంటే చేనేత చీరలు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి సంఘీభావం, అంటే నేత కార్మికులకి సంఘీభావంగా చక్కగా మన నేత చీరలు కట్టుకుంటే ఎంతో అందంగా ఉంటాము అన్ని ఆ ఉద్దేశంతో చాలామంది కట్టుకొని వచ్చారు. నేత చీరలతో ఎవరు ర్యాంప్ వాక్ చేయంగా చూడలేదు. ఈరోజు మాత్రం వీళ్ళందరూ ఆఖరికి 95 ఏళ్ల వయసు కల ఆవిడ కూడా వచ్చి ర్యాంప్ వాక్ చేసింది. అంటే మనము చేనేతని కద్దర్ని మనం ఎంత గౌరవిస్తున్నామో మనకు అర్థమైంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు చేనేతకు చేదోడు అని మంగళగిరిలో కార్యక్రమం చేశారు. అప్పటికే నేను ఈ ప్రోగ్రాం అనుకున్నాను, పేరు కలుస్తుంది అనుకున్నాను. అనుకోకుండా ఆయన చేనేతకు చేదోడని అక్కడ ఉన్న వాళ్ళందరితోటి చేనేత వస్త్రాలు కట్టించి ఆడవాళ్ళు కానీ మా వాళ్ళని, అట్లాగే నేను ఈరోజు చేనేతకు చేయూత అనే కార్యక్రమంతో అందరినీ హ్యాండ్లూమ్ శారీస్ కట్టుకురమ్మన్నాను. వచ్చారు. వచ్చినందుకు ప్రతి వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా నడవటానికి నాకు ఎంతో సహకరించిన ఎంటీఆర్ వాళ్ళు కానీ, హోజాయ్ వాళ్ళు కానీ, త్రిబుల్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రుల సపోర్ట్ లేకుండా నేను ఏ కార్యక్రమం నిర్వహించలేను. అందుకని మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నగరాల కులస్తులైన పేద విద్యార్థులకి ప్రోత్సాహం అందించాలని, నిరుపేద వృద్ధులకి ఎంతో కొంత ఆసరాగా నిలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఉపకార వేతనాలు, వృద్ధాప్య భృతి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పిల్ల మోహన్ రావు స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం తమ సొసైటీ తరపున చెక్కుల కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ నగరంలో పాల ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్లో పేద విద్యార్థులకి ఉపకార వేతనాలని, నిరుపేదలైన వృద్ధులకి వృద్ధాప్య భృతి పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నగరాల ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పిల్ల మోహన్ రావు పాల్గొని మాట్లాడారు. నగరాల కులస్తులలో విద్యాభివృద్ధి కలిగించాలన్న ఆశయంతో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు, ముఖ్యంగా విద్యలో మెరిట్ సాధించిన విద్యార్థులకి ఉపకార వేతనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే అతి కొద్ది మొత్తంలో ప్రారంభమైన ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నేడు అధిక మొత్తంలో సహాయం చేసే దిశగా వెళ్తుందని తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ ఇల్లిపిల్ల రఘుబాబు, అసోసియేషన్ అధ్యక్షులు పిల్లా రవి, ఉపాధ్యక్షులు రామారావు, తమ్మిన దివాకరుణ, రాంపిల్ల గురునాథరావు, సహాయ కార్యదర్శి చొక్కర శ్రీనివాసరావు, కోశాధికారి రాజగిరి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కులంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని మెరిట్ ప్రాతిపదికగా ఎంపిక చేసుకుని 95 మందికి ఈ రోజు స్కాలర్షిప్ ఇస్తున్నాము. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి మా కమ్యూనిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ముందు మరింత మంది ముందుకు వస్తారని, దీన్ని మరికొంత ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త మెంబర్స్ కూడా జాయిన్ చేసుకుని వారికి ఇతోధికమైన తోడ్పాటు ఇవ్వడానికి ఆర్థికంగా ఏర్పాట్లు చేస్తున్నాము. కొత్త మెంబర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా మా కమ్యూనిటీలో ఉన్నటువంటి పేద వృద్ధులకి కూడా ఇతోధికంగా తోడ్పాటు చేయడానికి ఒక 113 మందికి ఈ రోజున మనం ఎంపిక చేసుకుని ఇస్తున్నాము. దీన్ని మరింత ముందు తీసుకుపోవడానికి, మరిన్ని చర్యలు తీసుకోవడానికి సొసైటీ తరఫున తరచూ సమావేశాలు అయ్యి కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాము. మరి వచ్చే సంవత్సరానికి మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు రఘుబాబు అండి, నేను సెక్రటరీ ఇల్లిపిల్లి రఘుబాబు. నగరాల సామాజిక వర్గాల్లో చాలా వెనుబడినటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వీరి కోసం 2000 సంవత్సరంలో 24 సంవత్సరాల క్రితం ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాతలందరూ ఇచ్చినటువంటి డబ్బులతో అవి బ్యాంక్ లో డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా విద్యార్థులకు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. ఈ సంవత్సరం కూడా దాదాపు 70 లక్షల రూపాయల డిపాజిట్ మీద వచ్చినటువంటి ఆదాయాన్ని మేము దాదాపు 200 మందికి విద్యార్థులు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఈ రోజు ఇవ్వడానికి పెద్దల కమిటీ అందరూ కూడా నిర్ణయించుకొని చేయడం వల్ల అందరు చక్కగా వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు కొంతమంది దాతలు దుప్పట్లు గాని, చీరలు గాని, పెన్నులు గాని, పుస్తకాలు కూడా వాళ్ళ పిల్లలకి, వృద్ధులకి ఇచ్చి నూతన సంవత్సరంలో పండుగ అందరి పండుగ జరగాలని చెప్పి సంతోషంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. చిట్టినగర్లోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని స్థానిక మహిళలకి నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు ఉత్సాహంగా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మహిళల్ని ప్రోత్సహించే విధంగా యూత్ వారు ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథి చింతలపూడి పవన్ వ్యాఖ్యానించారు. గత 23 ఏళ్లుగా చిట్టినగర్ టైలర్పేటలోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఏడాది వేడుకలను పురస్కరించుకుని స్థానిక మహిళలకి ముగ్గుల పోటీల్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి పవన్ విచ్చేసి మహిళలు అందంగా తీర్చిదిద్దిన ముగ్గులను పరిశీలించడం జరిగింది.
తెలిసిందే. గత 23 ఏళ్లుగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో కేవలం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలని నిర్వహించడమే కాకుండా పిల్లలు, మహిళలకి ఆట విడుపు కలిగించే విధంగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. యూత్ వారు నిర్వహిస్తున్న వేడుకల్లో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. పోటీలలో పాల్గొన్న వారిలో ప్రథమ బహుమతి, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను ఆయన వెల్లడించి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులకి సర్వీస్ రూల్స్ ని తీసుకువచ్చే బాధ్యత రాష్ట్ర నూతన అధ్యక్షులు నాగేశ్వరరావుపై ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి ఇప్పటి వరకు సర్వీస్ రూల్స్ లేవని చెప్పారు. మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న సర్వీస్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఉద్యోగులకి అమలు చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన నాగేశ్వరరావు అభినందన సభ, ప్రమాణ స్వీకార సభ గాంధీనగర్లో ప్రైవేట్ హోటల్లో జరిగింది. నాగేశ్వరరావు చేత అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి జేఏసీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించే దిశగా నాగేశ్వరరావు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై పెట్టిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పించడంలో సంపూర్ణ సహకారం అందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించడమే తన ముందు ఉన్న బాధ్యత అని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన మున్సిపల్ ఉద్యోగులు నాగేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. నాకు పదవి ఇచ్చిన మా అన్నగారు రొప్పలపూడి ఈశ్వరరావు గారికి, అలాగే మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అప్పలరాజు గారికి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే ప్రింట్ అండ్ మీడియా సభ్యులందరికీ, నా వచ్చిన ఉద్యోగస్తులందరికీ నా నమస్కారాలండి. అయితే ఈ అసోసియేషన్గా నన్ను అధ్యక్షునిగా నియమించుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏపీజేఏసీ అమరావతి పక్షాన మేము విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యూనిట్ నుంచి నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఏపీజేఏసీ అమరావతి పక్షాన నేను తప్పనిసరిగా ఈశ్వర్ గారి లాగే నేను సహకరించి ముందుకు నడుస్తానని ముందు తెలియజేస్తున్నాను. అలాగే సమస్యల పరిష్కారానికి ఉద్యోగస్తుల ప్రమోషన్లో కానీ, మా సర్వీస్ రూల్స్ కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా, అలాగే మా మున్సిపల్ మంత్రివర్యులు నారాయణ గారి ద్వారా మేము సాధించి మా సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ నెల 6వ తేదీ నుంచి విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ అకాడమీ క్రీడా ప్రాంగణంలో 68వ జాతీయ స్థాయి బాలికల అండర్-19 పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పాఠశాల క్రీడల కార్యదర్శి భానుమూర్తి రాజు తెలిపారు. 26 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొంటారని తెలిపారు. విజయవాడ మొగల్రాజపురంలో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 68వ స్కూల్ గేమ్స్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ కి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అండర్-19 బాలికల వాలీబాల్ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. జాతీయ స్థాయిలో 26 రాష్ట్రాలకు చెందిన 400 మంది వాలీబాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకి జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. వాలీబాల్ పోటీలు నిర్వహణకు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వాలీబాల్ బాలికల పోటీలను ఈరోజు రేపు నుంచి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సిద్ధార్థ జూనియర్ కాలేజ్ వేదికగా నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి, పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 జాతీయ స్థాయి పోటీలు అలాట్ చేయడం జరిగింది. ఒకటి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగేటువంటి అండర్-19 వాలీబాల్ బాలికల విభాగము, అదేవిధంగా ఇదే నెలలోనే 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సెపక్ తక్రా అండర్-14 విజయవాడ వేదికగా ఈ 2 క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల క్రీడా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ క్రీడా పోటీలు ముఖ్యంగా విజయవాడలోనే రావడానికి ముఖ్య భాగస్వాములైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, మా పిబి సిద్ధార్థ యాజమాన్యం వారి సహకారంతో ఈరోజు మా గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మా ఎస్పీడి గారు శ్రీనివాసరావు గారు, ఇంటర్మీడియట్ కమిషనర్ కృతికా శుక్లా మేడం గారు ఈ క్రీడా పోటీలను, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి లక్ష్మీషా గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ క్రీడా పోటీల విజయవంతానికి మొత్తం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రిస్మస్ సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్ విజయవాడలో నిర్వహిస్తున్న భలే పండుగలు భలే బహుమతులు ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రాని కస్టమర్లకి గిఫ్ట్ గా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని గన్నవరం ఎయిర్పోర్ట్ ఎస్ఐ రమణ తెలిపారు. నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు. శుభమస్తు కస్టమర్లకి ప్రతి ఏడాది లక్కీ డ్రా నిర్వహించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు బహుమతుల్ని అందజేయడం జరుగుతుందని చెప్పారు. చివరి 30వ రోజు లక్కీ డ్రా ముఖ్య అతిథిగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ రమణ హాజరయ్యారు. ఈ లక్కీ డ్రాలో ఒంగోలుకి చెందిన కస్టమర్ కి ఎలక్ట్రికల్ బైక్ దక్కించుకోవడం జరిగింది. శుభమస్తులో నాణ్యమైన వస్త్రాలని కస్టమర్లకు అందిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బహుమతులను అందజేస్తున్నారు. చివరి 30వ లక్కీ డ్రా ముఖ్య అతిథిగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ రమణ హాజరయ్యారు. ఈ లక్కీ డ్రాలో ఒంగోలుకు చెందిన కస్టమర్ కి ఎలక్ట్రికల్ బైక్ దక్కించుకోవడం జరిగింది. అలాగనే ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ రమణ శుభమస్తు బ్రాంచ్ మేనేజర్ మురళి మాట్లాడారు. కేవలం ₹1000 కొనుగోలుకి గిఫ్ట్ కూపన్ వచ్చిందని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు డిస్కౌంట్లతో కూడా శుభమస్తు వస్త్ర షోరూమ్ లో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. శుభమస్తులో నాణ్యమైన వస్త్రాలను కస్టమర్లు అందిస్తున్నట్లు తెలిపారు. శుభమస్తులో నాణ్యమైన వస్త్రాలని కస్టమర్లకి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగనే ఇలాంటి అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగపరచుకోవాలని కోరారు. అందరికీ అందుబాటులో ప్రైస్ అనేది అందరికీ అందుబాటులో ఉన్నాయి. బట్టలు కూడా నాణ్యత మంచిగా ఉన్నాయి. సో అందరూ దీన్ని ఆదరించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే షాపింగ్ మాల్ వాళ్ళు కూడా ప్రతి సందర్భంలో వాళ్ళు మనకి బట్టలు చూపించేటప్పుడు కానీ అలాగే బిల్లింగ్ టైంలో కానీ చాలా పొలైట్ గా మంచిగా సిస్టమేటిక్ గా చేస్తున్నారు. దానికి ఆ విధంగా మెయింటైన్ చేసినందుకు శుభమస్తు షాపింగ్ మేనేజ్మెంట్ కి మా తరఫు నుంచి థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ వారికి మరోసారి ధన్యవాదాలు. శుభమస్తు కస్టమర్లకి అందరికీ నమస్కారాలండి. మేము పిలవంగానే మా ఇన్నపాన్ని గౌరవించి వచ్చిన రమణ గారికి ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నారు. వాళ్ళకి శుభమస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కూడా మా తరపున అభినందనలు తెలియజేస్తున్నామండి. మన దగ్గర శారీస్ లో ₹75 నుంచి ఉన్నాయి. మెన్స్ వేర్ లో అయితే బ్రాండెడ్ పై 30-40% డిస్కౌంట్ కలదు. 1+1 బై 2 డిస్కౌంట్ కూడా కలదండి. ₹1000కి 3 షర్ట్లు ఇస్తున్నాము. కిడ్స్ వేర్ పై 1000కి ₹500కి 4 షర్ట్లు 3 ప్యాంట్లు ఇవ్వడం జరుగుతుంది. లేడీస్ వేర్ పై స్పెషల్ ఆఫర్ కలదు. ₹1000కి 3 ప్లాజా సెట్స్ 3 డ్రెస్ మెటీరియల్ కూడా కలవండి. ఈ అవకాశాన్ని సంక్రాంతికి మరిన్ని వెరైటీలతో మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ అవకాశాన్ని మన విజయవాడ శుభమస్తు అభిమానులందరూ, విజయవాడ జనాలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. మన ప్రతిరోజు ఒక ఎలక్ట్రానిక్ బైక్ అనేది తీయటం జరుగుతుంది. సంక్రాంతికి ఒక కాడికార బంపర్ ఆఫర్ కింద ఉందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలు శుభమస్తు కస్టమర్లు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మీడియా మిత్రులు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవుల భారీ బహిరంగ సభకు దేశవ్యాప్తంగా సాధువులు, మఠాధిపతులు, హిందూ ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చిన వైనం. హిందూ ఆలయాలకి స్వయం ప్రతిపత్తి కల్పించడమే లక్ష్యంగా హైందవ శంకరావం సభ నిర్వహణ. సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడి.
కేబిఎన్ కాలేజ్లో మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎంపీ రాబోయే 6 నెలల కాలంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించేలా చూస్తామని వ్యాఖ్య. రాష్ట్రంలో కొత్త సినిమాలకు అధిక ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బెనిఫిట్ షో పేరుతో సామాన్య ప్రజలపైన భారాలు మోపటం సరికాదని పవన్ కళ్యాణ్ కి హితబోధ. నగరంలో సినీ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం. ఒకే టికెట్ పై సినీ బజార్, అవెంజర్స్, అవతార్ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఎగ్జిబిషన్ సంక్రాంతి పండుగ సెలవులకి ఆకట్టుకునే విధంగా ఏర్పాటైన స్టాల్స్. సంక్రాంతి సెలవులకు ఆంధ్రాకు వస్తున్న వాళ్ళకి కనువిందు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.